सीतामुखं भोरुगचञ्चरीकरन्यन्तरं मङ्गलमातनु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परमैश्वरी गुरवे नमः। हरिः ओं तत्सत् श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। सानन्दमानन्दबले वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् वाराणसीनाथमनाथनाथम् श्रीविश्वनाथं शरणं प्रपद्ये। विश्वेशं माधवं वृन्दिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्रीकृष्ण गोविंद हरे मुरारे हरे मुरारे मधुकैटभारे
హరే మురారే మధుకైటభారే 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 जय गोपाल कृष्ण भगवान की राधा माता को रुक्मिणी देवी की सच्च भामा माता को व्यास भगवानुनకు గర్గాచార్యుల వారికి సుఖయోగీంద్రులకు సూతుల వారికి భాగవత గ్రంథమాతకు భక్తాగ్రగణ్యులకు దివ్యాత్మ స్వరూపులారా తల్లులారా తల్లులారా ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి క్షేత్ర దేవతకు ఈ క్షేత్రంలో వెంచేసి ఉన్నటువంటి విశ్వనాథునకు విశాలాక్షికి అన్నపూర్ణమాతకు కాలభైరవునకు దండపాణికి గంగమ్మ తల్లికి తదితర సకల దేవతాగణము యొక్క పాదపద్మములకు శతకోటి వందన సమర్పణం చేస్తూ శ్రీమద్ గర్గ సంహిత శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మములకు ప్రణమిల్లుతూ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి దివ్య చరణారవిందములకు మోకరిల్లుతూ ఈరోజు ఉదయం కృష్ణ ఆవిర్భావం జరిగింది. సాక్షాత్తు పరాత్పరుడే అవతరించారు. దివ్యమైనటువంటి అవతారం. వక్షస్థలం కౌస్తుభహారం భుజకీర్త్యా మకర కుండల తోషితం మణికిరీట సుందర శ్యామయోగం బాలకృష్ణం ప్రకాశం ప్రభాయుక్త సేవ్యం. వక్షస్థలంలో శ్రీవత్స లక్ష్మం కలిగి ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నది అమ్మవారు అంటే గర్గాచార్యుల వారు చెప్పారు అని నారదుల వారు బహుళాశ్వునకు చెబుతున్నారు. ఇక్కడ జనక మహారాజు అని అంటూ ఉంటామని చెప్పుకున్నాం మనం. ఆ బహుళాశ్వునితో చెబుతున్నారు పుట్టుమచ్చ రూపంలో ఉన్నదిట అమ్మవారు. బాగుంది, ఇది మాత్రం పనిచేస్తుంది. జయ గోపాల కృష్ణ భగవానుకి. భుజకీర్తులు కలిగి ఉన్నారు, మకర కుండలములు కలిగి ఉన్నారు, మణిమయమైనటువంటి కిరీటంతో ప్రకాశిస్తున్నారు, చతుర్భుజులై ఉన్నారు. కారాగారం అంతా కూడా బాలుని యొక్క కాంతి చేత విభాయుక్త ప్రభారాశి యోగం. ఆ పిల్లవాడు ఒక్కడే ఉంటే ఆ కారాగారం అంతా కూడా ప్రకాశమానమైంది. ఒక చిన్న అణువు, పరమాణువు కూడా ఎంత శక్తిని కలిగి ఉంటుందో, దాని నుండి ఎంత విస్ఫోటనం కలుగుతుందో, ఎటువంటి కాంతి కనబడుతుందో అంత దివ్యమైనటువంటి కాంతిగా ఉన్నది పసిపిల్లవాడే. అయినప్పటికీ ఆ కాంతి అంత దివ్యంగా కనబడుతోంది అని చెప్పారు, వెలిగిపోతున్నారు. అటువంటి వారిని చూసి ఆ దేవకీదేవి ప్రార్థించింది, తండ్రి నిన్ను చూస్తే నాకు పరమానందం కలుగుతోందయ్యా. జన్మతే మయ్యసౌ పాపహ మా విద్యాన్ మధుసూదన. నా యొక్క పాపములన్నీ నశించినాయ్యా నీవు నా గర్భాన జన్మించడం చేత. వాస్తవానికి పరమాత్మ గర్భయందు ఉన్నాడా లేడా అనేటువంటిది సమస్య. ఆ గర్భము యందు అతడు లేడు అనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా గర్గాచార్యుల వారు సంహితలో అందించారు. ఎందువల్ల అంటే తల్లి గర్భంలో చేరవలసినటువంటి ఆవశ్యకత పరమాత్మకు లేదు కనుక. తల్లి గర్భంలో ఆవిర్భవించేటువంటి వారు, గర్భప్రవేశం చేసేటువంటి వారు ఎవరయ్యా అంటే వారికి పాపమైనా ఉండాలి, లేదా పుణ్యమైనా ఉండాలి, లేదా ఈ రెండు అయినా ఉండాలి. దాన్ని అనుభవించడం కోసం ఒక దేహాన్ని పొందాలి కనుక భగవత్ ప్రేరితమై గర్భప్రవేశం చేసి అక్కడ పిండ రూపంలో ఉండి కరచరణాది అవయవములను పొంది ఆ తరువాత భూమి వాసన చూడడానికి అరుదించేటువంటి దాన్ని జననము అని అంటాం.
కానీ ఇక్కడ జననం కాదు, అవతరణము మాత్రమే. జననం ఉన్నదా? ఏముంటుంది? మరణం ఉంటుంది. జనన మరణములకు అతీతమైనటువంటి వాడు. మనలను కూడా జనన మరణ చక్రం నుంచి బయటపడవేయగలిగినటువంటి శక్తి యుక్తుడైనటువంటి వాడు. ఈయన కన్నా ముందే శక్తి ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం ఉదయం. ఎవరా శక్తి? రాధాదేవి. భలే చెప్పారు, ఇవాటి వరకు చెప్పారు, చాలా సంతోషం. పరిపూర్ణం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అంత సమాధానం ఆ విధంగా రావాలి. ఓ సచ్చిదానంద కృష్ణ పరమేశ్వర, ఇంత పాపాత్మురాలైనటువంటి నా గర్భాన్ని నీవు జన్మించడం చేత నా పాపాలన్నీ నశించాయ్యా. కానీ ఆ కంసుడైనటువంటి నా అన్నగారు ఉన్నాడే, అతడి వల్ల నీకేదైనా జరుగుతుందేమో అనేటువంటి భయం నాకు ఉన్నదయ్యా. ఎందువల్ల భయం ఏర్పడింది? దేనివల్ల భయం కలుగుతుంది ఎవరికైనా? మనకు కానీ ఎవరికైనా దేనివల్ల కలుగుతుంది అంటే 2 కారణాల వల్ల మాత్రమే కలుగుతుంది. ఒకటి అహంకారం, రెండవది మమకారం. ఈ 2 ఎక్కడ ఉంటాయో అక్కడ భయ విహ్వలులు ఉండి తీరుతారు అని చెప్పారు. ఆ భయం చేత నిన్ను చూస్తే బాధ కలుగుతుందయ్యా, అతని వల్ల ఏమైనా బాధ కలుగుతుందేమో నీకు అని. భగవంతుణ్ణి ఏదైనా చేయగలిగిన వాళ్ళు లోకంలో ఉన్నారా? ఎక్కడైనా ఎవ్వరూ లేరు. అయినప్పటికీ ఆవిడ ఎందువల్ల బాధపడుతోంది అంటే ఇతడు నావాడు అనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. ఏ వస్తువునైనా మనం పొద్దున అనుకున్నాం కదా, ఏది ఎవరో 2-3 చెప్పారు, మిగతా వాళ్ళు అనలేకపోతున్నారు. అంటే ఏది నాది కాదు. ఆ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో ఏ భయము ఉండేటువంటి అవకాశం. మరి అన్నీ అనుభవిస్తున్నావు కదయ్యా, నిమిత్తేన వరకృతయా అని చెప్పింది వేదంలోనే చెప్పబడింది ఈ మాట. ఏది నీవు అనుభవించినా నీవు నిమిత్త మాత్రుడవై దాన్ని అనుభవిస్తున్నావు. ఎందువల్ల నిమిత్త మాత్రుడవు? దానికి కారణం ఎవరు? నీవు నిమిత్త మాత్రుడవైతే కారణం ఎవరు? ఆ భగవంతుడు కనబడేటువంటి వాడికే ఒకే ఒక్క సంబంధం ఉన్నదటండి. ఏమిటా సంబంధం అంటే కార్యకారణ సంబంధము. ఇతడి చేత అనుభవింపచేయవలే అనేటువంటి కారణం ఉండటం చేత అనుభవింపచేయుట అనే కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరు నిర్వర్తించేది? భగవంతుడు. మనం కాదు నిర్వర్తించేది. కారణం ఉన్నది ఆ కార్యం జరగటానికి. ఏమిటా కారణం అంటే మనం చేసినటువంటి పాపపుణ్యములను అనుభవించడం కోసం ఒక శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు కనుక దీంతో అనుభవించాలి. విచిత్రం ఎక్కడ ఉన్నదంటే చేసేటువంటిది వేరు శరీరంతో చేస్తాడు, అనుభవించేది ఇంకొక శరీరంతో అనుభవిస్తాడు. కనుక ఎప్పుడు కూడా చేసిన వాడు అనుభవించటంలా. దేంతో అనుభవిస్తున్నాం మనం? ఒక శరీరంతో చేస్తున్నాం, ఈ శరీరంతో చేస్తున్నాం ఈ జన్మలో అన్నీ. అనుభవించేటప్పుడు మాత్రం ఇంకో శరీరాన్ని పొందుతున్నాం వచ్చే జన్మలో. అయితే ఈ శరీరంతో కూడా అనుభవించేవి ఉన్నవి అని చెప్పారు. ఎలా ఉన్నవి? అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఇవ ఫలమశ్నుతే అని చెబుతున్నది శాస్త్రం. బాగా పెరిగినటువంటి పాపం కానీ పుణ్యం కానీ ఎక్కడ అనుభవిస్తాం? ఇక్కడే అనుభవిస్తాం. ఎంత లోపల అనుభవిస్తాం? 3 వర్షై 3 మాసై 3 అని సూత్రం చెప్పింది. 3 సంవత్సరాల్లో అనుభవిస్తాంట 3 వర్షై. ఇంకా బాగా పెరిగిందనుకోండి 3 మాసై 3 నెలల్లోనే అనుభవిస్తాం. బాగా పాపం కానీ పుణ్యం కానీ పెరిగితే 3 రోజుల్లోనే అనుభవిస్తాం ఖచ్చితంగా. కేవలం ఏ శరీరంతో చేశామో ఆ శరీరంతోనే అనుభవిస్తాం. బాగా పెరిగినట్లయితే, పెరగకుండా ఏదో సామాన్యంగా కనుక ఉన్నట్లయితే ఇంకో శరీరాన్ని ఆ జీవుడికి ఇచ్చి అనుభవింప చేస్తాడు. ఎందువల్ల అనేటువంటి దానికి ప్రేమయా ఉపయుక్తయా భక్తానాం సాక్షి భవతుతే. ఈ భక్తుడు అనబడేటువంటి వాడి మీద ఉన్న ప్రేమ చేత వాడు ఇప్పుడే అనుభవిస్తే ఎంత దుఃఖపడతాడో కదా. ఈ శరీరంతో కాకుండా తర్వాత కనుక అనుభవించినట్లయితే అంత దుఃఖం వాడికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే తాను ఏ పాపానికి ఏ విధమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నాడో, ఏ పుణ్యము వల్ల ఏ విధమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడో తెలియకుండా అనుభవిస్తాడు జీవుడు. మనకందరికీ ఏమైనా తెలుస్తుందా అండి? కష్టం కలుగుతుంది, అనుభవిస్తున్నాం. ఏ పాపం వల్ల ఈ కష్టం నాకు కలిగింది అనేటువంటిది మనకేమైనా తెలుస్తుందా? అనుభవించడం తప్ప ఇంకొకటి
ఎందువల్ల అట్లా చేస్తాడయ్యా? ఆ శరీరంతోనే, ఏ శరీరంతో చేశాడో ఆ శరీరంతోనే అనుభవింపచేయవచ్చు కదా అంటే, అతడి మీద భగవంతుడికి ఉండేటువంటి ఆ భక్తి ప్రేమ చేత వాణ్ణి ఆ విధంగా అనునయంగా చూడడం కోసం చిట్ట చివరికి శిక్షను అనుభవింపజేసేటప్పుడు కూడా తల్లికి ఆ పిల్లవాడి మీద కోపం వచ్చింది. కొట్టడానికి చెయ్యి ఎట్లా వేగంగా, ఎంత వేగంగా పైకెత్తుతుందో అంత వేగంగా పైకెత్తి తీరా వీపు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దెబ్బ ఎట్లా పడుతుంది? కొద్దిగా పడుతుంది. ఆ తల్లి పూర్తిగా ఎంత వేగంతో చేతిని బయటకు తీసిందో అంత వేగంతో దెబ్బ కొట్టదు. ఆ వేగం బాగా తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే సుమారుగా 90% తగ్గుతుంది, మిగిలేదు 10%. భగవంతునికి కూడా మన పట్ల అంతే ప్రేమ ఉన్నది. నీవు భక్తుడివి అవ్వవచ్చు, కాకపోవచ్చు. అయినప్పటికీ నీవు ఎవరి సంతానము అంటే కేవల భగవంతుని సంతానం. ఆత్మావైపుత్రనామాసి అనే న్యాయం చేత ఈ కొడుకే తండ్రి, తండ్రే కొడుకు అని ఎట్లా మనం చెప్పుకుంటున్నామో, భగవంతుడే మనము, మనమే భగవంతుడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అంతేగాని ఎక్కడో వేదాంతం జోలికి వెళ్ళి ఏదో చదువుకుని, ఏ శాస్త్రమో చదువుకుని అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి దాకా నీవు చేరుకోనవసరం లేదయ్యా. సామాన్యమైనటువంటి విషయంతోనే నీవు ఎవరవు అనేటువంటి విషయాన్ని నీవే గమనించవచ్చు. కానీ ఏం చేయాలట? పృచ్ఛయా ఏకం పరితృప్తయా. కనీసం ఒక్కసారైనా జీవితంలో నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకోవాలి. పొద్దున మనం చెప్పుకున్నాం కదండి, ఏం సమాధానం వస్తుంది? నేను ఎవరిని అని అడిగితే సమాధానం ఏమొస్తుంది? ఎవరో తెలియకపోవచ్చు, కానీ ఇది మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏది కాదు అని తెలుసుకోవచ్చు? ఈ శరీరము నేను కాదు అనే విషయాన్ని మనం అతి తేలిగ్గా తెలుసుకోగలం. దాని యందు దృష్టి పెట్టడం లేదు కనుక తెలియటం లేదు. కానీ దృష్టి పెట్టినట్టయితే మన వాళ్ళకందరికీ కూడా ఏ నాబోటివాడో వచ్చి చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. దానంతటా అదే మనకు తెలుస్తుంది అని చెబుతున్నారు గర్గాచార్యుల వారు. కనుక నీవు ఆ అహంకార మమకారముల చేత వీడు నావాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కలిగిందో వెంటనే భయం కలిగింది, దుఃఖం కలిగింది, అనేక రకాలైనటువంటి తత్వాలు ఏర్పడినాయి. అందువల్ల ఆ దుఃఖాన్ని ఇప్పుడు నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే సాక్షాత్తు పరమాత్మదే. అందుకోసమని ఏం చెప్పాడు? ఆ తండ్రిని పిలిచాడండి, వసుదేవుణ్ణి. తండ్రి, నన్ను తీసుకువెళ్ళి ఎక్కడ చేర్చాలి? నంద గోకులంలో నందరాజు ఇంట చేర్చాలి. ఇదే సమయానికి అక్కడ నా భగిని అయినటువంటి మాయాదేవి స్త్రీ శిశువై జన్మిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఆడపిల్లను ఇక్కడ చేర్చి ఇక్కడ ఉన్నటువంటి నన్ను అక్కడికి చేర్చవలే. వెంటనే వసుదేవుడు బుట్టను తీసుకొచ్చాడండి. ఆ బాలకృష్ణుడిని చిన్న బుట్టలో పరుండబెట్టాడు. ఏమంటే ఆ బుట్ట ఎక్కడ పెట్టుకున్నాడు? శిరస్సును పెట్టుకున్నాడు. ఏం చెయ్యవలెనో, ఏమి కావలెనో అన్నీ నేను చూసుకుంటా అన్నాడు. చేతులకు వేయబడిన సంఖ్యలు ఊడిపోయినాయి, కాళ్లకు వేయబడిన సంఖ్యలు ఊడిపోయినాయి, అన్ని సంఖ్యలు ఊడిపోయినాయి. ఎందువల్ల ఊడిపోయినాయి అంటే గొప్ప వేదాంత భావం చెప్పారండి. భగవంతుణ్ణి ఎక్కడ ధరించాడు వసుదేవుడు? శిరోధార్యము చేసుకున్నాడు. భగవంతుణ్ణి శిరోధార్యంగా ఎప్పుడు పొందుతామో కేవలం చేతులకు కాళ్లకు ఉన్న సంఖ్యలు తెగిపోవటమే కాదు, చెరసాల బంధనములు ఛేదింపబడటం కాదు, ఏమవుతాయి అంటే సంసార బంధనాలే ఛేదింపబడతాయి అని చెప్పారు. ఎప్పుడు అంటే భగవంతుణ్ణి శిరోధార్యంగా నిరంతరం ఆ నెత్తిని పెట్టుకు తిరుగుతున్నావేమయ్యా అని పెద్దలు అడుగుతూ ఉంటారు. మనల్ని నెత్తిని పెట్టుకు తిరగడం అంటే వదిలిపెట్టకుండా వాడి వెంట ఉండటం. నిరంతరము మనం ఏం చేయాలంటే వాడిని వెంట పెట్టుకు తిరగడం అంటే ఓ బొమ్మను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవలసిన పని లేదు, ఓ విగ్రహాన్ని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకోవలసిన పని లేదు, అదే సంకన పెట్టుకుని తిరగవలసినటువంటి ఆవశ్యకత లేదు. కేవలం మనం చేయవలసింది ఒకటే, ఒక రూపం ఉన్నా లేకపోయినా, దృష్టి మనకు కలిగినా కలగకపోయినా, అతడే భగవంతుడు అనేటువంటి యోగం లేకపోయినప్పటికీ కూడా కేవల నామస్మరణ చేతనే అతడు శిరోధార్యమై తనంతట తానుగా ఉంటాడు భగవంతుడు. మనమేమీ కష్టపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. శిరోధార్యంగా వాడిని సేవించగలగాలి.
నిరంతర నామస్మరణ చేస్తూ ఉండాలి. ఎవరికి ఇష్టం వచ్చిన నామస్మరణ వాళ్ళు చేయవచ్చు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ ఉండు. లేదయ్య అయ్యవారు జయ శ్రీరామ్ అంటూ ఉండు. మహాదేవ మనకు ప్రత్యేకించి కాశీలో ఉన్న వాళ్ళకు చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఆ రైలు దిగేవో విమానం దిగో ఈ విశ్వనాథుని పాదాల దగ్గర అడుగు పెట్టాము అంటే ఎవరు పలకరించినా ఏమని సమాధానం చెబుతాం మనం? మహాదేవ మహాదేవ. కనీసం ఇక్కడ ఉన్నంత వరకైనా మనకు ఆ దృష్టిని ఎవరు కల్పిస్తున్నారు అంటే ఆ మహాదేవుడే కల్పిస్తున్నాడు. వాడు ఒక్కసారి వెనకాల ఉండి వీపు మీద ఒక దెబ్బ వేస్తాడు. ఒరే ఏమంటావురా పలకరిస్తే వెంటనే మనకు గుర్తొస్తుంది మహాదేవ మహాదేవ అంట. సామాన్యమైన వాడు అంటే ఏమండి కాశీఖండంలో చెప్పబడింది. ఒక్కసారి మహాదేవ అంటే ఎవర్రా పిలిచింది అని వెతుకుతాడటండి. రెండోసారి మహాదేవ అంటే ఆ శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపుకు తిరుగుతాడట మహాదేవుడు. మూడవసారి మహాదేవ అంటే అన్నవాణ్ణి గుర్తించి వాడిని తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకునేటువంటి తత్వం మహాదేవునిది అని 3 సార్లు అంటున్నారు. భాగవతంలోనే చెప్పబడింది కదండి, నారాయణ 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 అని 3 సార్లు అజానుడు అనేటప్పటికీ ఎవరు వచ్చారు? విష్ణుదూతలు వచ్చారు. వచ్చిన యమదూతలను కూడా తీసుకువెళ్లకుండా పంపించారు. వాళ్ళను పంపించడమే కాకుండా వాడిని తీసుకెళ్లకుండా వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీడి మరణం ఏమైంది? పోస్ట్ పోన్ అయ్యింది, వాయిదా పడింది. తర్వాత కొంతకాలం జీవించాడు అజానుడు. కనుక ఎందుకు జీవించాల్సి వచ్చింది అంటే వాడికి భక్తిని ఏర్పాటు చెయ్యాలి కనుక ఉంచాడు భగవంతుడు. ఆ భక్తి పరిపూర్ణమై వాడు భగవంతుడు తప్ప ఇంకా ఏదీ లేదు అనే స్థితికి చేరుకున్న తర్వాత విమానం పంపించాడు, తీసుకువెళ్ళిపోయాడు. వాడి దగ్గర చాలా విమానాలు ఉన్నాయి, మనం అయితే బుక్ చేసుకోవాలి. వాడు ఏమీ చెయ్యక్కర్లా, మెదలకుండా పంపుతాడండి. ఆ విధమైనటువంటి దివ్యత్వం దేనివల్ల కలుగుతుంది? 2 అక్షరాలండి, భక్తి అనబడేటువంటి పదం. అందుకనే ఏ జ్ఞానమైనప్పటికీ కూడా భక్తి వినా సన్మార్గము కలదే మనసా అని చెప్పాడు త్యాగయ్య. కనుక అనేక రకాలుగా ప్రార్థనలు చేసి ఆ పిల్లవాడిని శిరస్సును పెట్టుకునేటప్పటికీ చెరసాల తలుపులు తెరవబడినాయి. కావలి ఉంచబడినటువంటి వారందరూ గాఢ నిద్రలో మునిగిపోతే ఆ వసుదేవుడు బయలుదేరాడండి. యమున దగ్గరకు వెళ్ళేటప్పటికీ యమున మార్గం ఇచ్చిందట. ఎందుకు ఇచ్చింది మార్గము అంటే దానికి ఒక కారణం చెప్పారు గర్గాచార్యుల వారు. వింటున్నారా బహుళాశ్వ? జాగ్రత్తగా వినవయ్యా రాజా. నా భర్త రామావతారంలో పరమాత్మకు త్రోవ ఇస్తే నేను ఇప్పుడు త్రోవ ఇవ్వాలి కదా అని అనుకున్నదటండి ఆయన. రామావతారంలో రామచంద్రుడు వచ్చినప్పుడు ఎవరు త్రోవ ఇచ్చారు? ఆ నదీమ తల్లి భర్త ఇచ్చాడు. ఎవరు? సముద్రుడు. సముద్రుడు మార్గాన్ని ఇచ్చాడండి, త్రోవ ఇవ్వాల, మార్గం చెప్పాడు. మీ దగ్గర ఉన్నటువంటి సైన్యంలో ఉన్నారయ్యా ఎవరు? మయబ్రహ్మ పుత్రుడైనటువంటి వాడు ఉన్నాడయ్యా. అతడు కనుక ఉన్నట్లయితే ఇక్కడ సేతువుని ఏర్పాటు చేస్తాడు. అతడు గొప్ప ఇంజనీరు కనుక నీకేం అభ్యంతరం లేదు, అతడితో ఏర్పాటు చేయించవయ్యా అని మార్గం చెప్పాడు. సేతు బంధనం జరిగింది, హాయిగా వెళ్ళిపోయారు. కనుక నా భర్త ఆ విధంగా రామునకు సహకరిస్తే నేను ఇప్పుడు ఎవరికి సహకరించాలి? ఆ కృష్ణ పరమాత్మకు సహకరించాలి అని మార్గం ఇచ్చిందటండి. హాయిగా నందరాజు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ యోగమాయ ఉన్నది. ఆ యశోదాదేవి ఎలా ఉన్నది అంటే ప్రసవ వేదన చేత భరించలేనటువంటి ఆ కష్టం చేత ఒళ్ళు తెలియనటువంటి నిద్ర అవస్థలో ఉన్నది. ఆ సమయంలో ఈ పిల్లవాడిని అక్కడ ఉంచి అక్కడ ఉన్న పిల్లను తీసుకుని మరలా ఎక్కడికి వచ్చాడు అంటే చెరసాలకు వచ్చేశాడు. చెరసాల తలుపులు వాటంతటవి పడినాయి, సంఖ్యలు వాటంతటవి పడినాయి, కాళ్లకు చేతులకు కూడా ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే ఇప్పుడు వసుదేవుడు శిరస్సున పెట్టుకుని తెచ్చింది ఎవరిని? మాయను తెచ్చాడు. ఆ మాయను శిరస్సున పెట్టుకోవడం చేత మళ్ళీ ఏమొచ్చినాయి? ఇవన్నీ బంధనాలన్నీ తగులుకున్నాయి. ఇప్పుడు మనకేమర్థమయ్యిందయ్యా అంటే భగవంతుణ్ణి శిరోధార్యంగా నీవు ధరించినట్లయితే బంధనములు ఛేదింపబడతాయి.
మాయను శిరోధార్యంగా కనుక సేవించినట్లయితే బంధనములన్నీ ఏర్పడును. కనుక ఇన్ని బంధనాలతో కొట్టుమిట్టాడేటువంటి జీవుడు విముక్తిని పొందాలి. ముందు ఈ బంధనాల నుంచి బయటపడితే కదా మోక్షం వచ్చేది. వెళ్ళిపోతూ కూడా ఏదో బంధనం గురించి, ఆ తుకారాం కోసం గొప్ప విమానం వచ్చింది కదా, విమానం వస్తే వెళ్ళేవాడు మెదలకుండా వెళ్ళవచ్చు కదా. ఆవిడ్ని పిలిచాటండి, అర్థమైందండి. ఆవిడ పేరు సరస్వతి అట. సరస్వతి, విమానం వచ్చింది మన కోసం, నీవు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళదాం. ఆ సరస్వతి ఏం చెప్పింది? ఈ తుకారాంతో పొయ్యి మీద గిన్నె ఉన్నదండి, దించి వస్తాను అని చెప్పింది. ఈ లోపల అతడు ఎక్కాడు, విమానం కదలనే కదిలింది. సాక్షాత్తు భగవత్ సన్నిధానానికి చేర్చగలిగినటువంటి దివ్యమైన వాహనం వస్తే పొయ్యి గిన్నె అని ఆలోచిస్తూ ఉంటే వెళ్ళగలుగుతామా చెప్పండి? ఈ గిన్నె పొయ్యి ఇవే బంధన, అనేకములైనటువంటి బంధన. కనుక అవన్నీ దేనివల్ల కలుగుతాయి మనకు అంటే మాయ వల్ల కలుగును. మాయను ఎప్పుడైతే మనకు కాదు అనుకున్నామో మొత్తం బంధనాలన్నీ ఛేదింపబడతాయి. ఇప్పుడు మాయ వచ్చింది, ఆ యోగమాయ అన్నారండి. ఆ యోగమాయ కూడా కొంత శ్రేయస్కరమైనదే అని చెప్పింది వ్యాఖ్యానం. ఏ విధంగా శ్రేయస్కరమైనది? నీకు ఆలోచన కలిగింపచేసేటువంటి శక్తి దేనికి ఉన్నదట? ఆ యోగమాయకున్నది. నీవు ఆ స్థితిని పొందితే నిన్ను కాపాడేటువంటి శక్తి ఎవరికి ఉన్నది? భగవంతుడికి ఉన్నది. కానీ ఆ పరిస్థితికి చేరుకోవడానికి నిన్ను ఆలోచింపజేసేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే భగవంతుడికి లేదు ఆ శక్తి, యోగమాయకున్నది. అందుకనే భగవంతుడు కూడా దేన్ని ఆధారంగా చేసుకుని మనల్ని తన వద్దకు చేర్చుకోవడానికి సిద్ధపడతాడు అంటే ముందు యోగమాయను ప్రయోగిస్తాడు. ఆ ప్రయోగించి తద్వారా తాను అనేకములైన లీలలను చూపించి మనలను ఆయన వద్దకు చేర్చుకుంటాడు. ఆ మాయతో వచ్చేటువంటి బాధలను తట్టుకోలేక మనం ఎవరి జోలికి వెళ్తాం? ఆ కుంతీదేవి అడిగినట్టుగా బాధలు ఎక్కువగా ఎప్పుడైతే వచ్చినాయో ఎవరిని ప్రార్థిస్తాం? భగవంతుడిని ప్రార్థిస్తాం. అప్పుడు మనం మాయను దించుకుని భగవంతుణ్ణి నెత్తిన పెట్టుకునేటువంటి స్థితిని పొందుతాం. కనుక ఆ విధమైన స్థితిని భగవంతుడే కల్పిస్తాడు అన్నాడు. ఇప్పుడు ఆ మాయ వచ్చింది. ఎప్పుడైతే మాయ వచ్చిందో మాయకు ప్రధానమైనటువంటి ఆయుధమే దుఃఖము. మాయకు కూడా చేతిలో ఆయుధాలు ఉన్నాయట. ఏమిటా ఆయుధం అంటే మొదటి ఆయుధం, పెద్ద ఆయుధం, చాలా బలవత్తరమైనది, పదునైనది ఏదయ్యా అంటే దుఃఖము అని చెప్పారని. అందుకే పసిపిల్లవాడు ఏడవడం మొదలు పెడితే ఎవరైనా సరే వాడి దగ్గరికి వచ్చి రక్షిస్తారా? వాడి దుఃఖాన్ని బాపడానికి చూస్తారు. ఎవరు ప్రయోగించారయ్యా అంటే మాయే ప్రయోగించింది ఆ దివ్యమైనటువంటి ఆయుధం. వాడికి ఆ ఒక్క ఆయుధం చాలు. ఏది చెప్పినా సరే వాడు ఒక్కసారి దారుమన్నాడా మనమేమీ చెయ్యరు. అంత దివ్యమైనటువంటి ఆయుధం దుఃఖం ప్రారంభమైంది. ఎప్పుడైతే దుఃఖం కలిగిందో ఆ పిల్లకు వెంటనే అక్కడ గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు కాస్త మెలకువలోకి వచ్చారు. అయ్యయ్యో గాఢ నిద్రలో మునిగిపోయాము, ఈ వార్త కనుక తెలిసినట్లయితే కంసుడు మనల్ని దండిస్తాడయ్యా. యమం కూపం తథైవ నీచ్యంతే రాజానం బహుయుక్తయా శిక్షార్హం ప్రభవ. మనల్ని అందరినీ కూడా శిక్షిస్తాడు ఇక్కడ నిద్రపోయాము అన్న సంగతి తెలిసినట్లయితే. ఎంత గొప్పగా శిక్షిస్తాడు అంటే యమధర్మరాజు కన్నా ఎక్కువగా మనల్ని శిక్షిస్తాడు. అంత క్రౌర్యం కలిగినటువంటి వాడు. కనుక వెంటనే ఈ విషయాన్ని వెళ్ళి చెప్పాలి. ఎవరితో పోల్చారండి? యమధర్మరాజు కన్నా ఎక్కువగా శిక్ష వేయగలిగినటువంటి వాడు ఈ కంసుడు. కనుక మనం అటువంటి శిక్షలు పొందవద్దు, బయలుదేరి వెళ్ళాలి అని కంసునకు తెలియజేశారు. అర్ధరాత్రి సమయం కదా, కంసుడు మరి నిద్రపోవటం లేదా? ప్రత్యేకించి అతన్ని నేర్పారా అంటే అసలు నిద్ర పడితే కదా పోవటానికి. కన్ను మూస్తే ఎవరు కనబడుతున్నారు? ఆ 8వ గర్భ సంజాతుడైనటువంటి వాడే కనబడుతున్నాడు. వాడే ఊహించుకుంటున్నాడు వాడు ఎట్లా ఉంటాడు అని. ఎవరు ఊహించుకునేది? కంసుడే ఊహించుకుంటున్నాడు. ఆ వచ్చినటువంటి రూపం ఎలా ఉన్నదో ఊహామాత్రమంగా అయినా భగవంతునే స్మరిస్తున్న కారణం చేత. దేని చేత స్మరిస్తున్నాడు? భయం చేత స్మరిస్తున్నాడు. తనను ఎక్కడ సంహరిస్తాడో అనేటువంటి భయం చేత, అతన్ని బ్రతికి ఉంచరాదు అనేటువంటి శత్రుత్వము చేత,
ఈ రెండు భావముల చేత ఎవరిని తలుచుకుంటున్నాడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమునే స్మరిస్తున్నాడు. నిరంతరం కళ్ళు మూసినా తెరిచినా ఎవరు కనబడుతున్నారు అంటే పరమాత్మ కనబడుతున్నాడు. భోజనం చేద్దాము అంటే మెతుకుల్లో కనబడుతున్నాడు. మంచి తీర్థాన్ని సేవించదామంటే పాత్రలో కనబడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాడు. అంటే అతను ఏ స్థితిని పొందాడో ఒక్కసారి ఆలోచించండి. అంతటా భగవంతుని చూడగలిగిన స్థితిని ఏ భావంతో అయినా సరే మనం కేవలం భక్తిగా కథలు చెప్పుకోగలుగుతున్నాం, వీలైతే భజన చేయగలుగుతున్నాం, కాస్త గాత్రం బాగుంటే ఆ భగవంతుడి దగ్గర కూర్చుని 4 కీర్తనలు గానం చేస్తున్నాం. ఏమంటే గీతము శ్రావయామి నృత్యం ధరిసేయామి, ఇవన్నీ సేవలు కదా చేయడం కోసం. హాయిగా పాడుకుంటున్నాం. గాత్రం కనుక బాగుంటే వినేవాళ్లకు మంచిగా అనిపిస్తే, లేకపోతే అమ్మ నువ్వు పాడవద్దు అని వాళ్ళే గట్టిగా చెబుతారు మనకి. ఆ విధంగా మనం చేయగలుగుతున్నాం. కానీ కంసుడు భయం చేతనైనా అతడి పట్ల శత్రుత్వం చేతనైనా ఏ స్థితికి వచ్చాడు అంటే ఏ పదార్థమును దర్శించినా ఎవరు కనబడుతున్నారు అతనికి? ఆ స్థితికి చేరుకున్నాడు. చేరుకున్న కారణం చేతనే భగవంతుని దర్శనమయ్యేటువంటి భాగ్యం అతడికి, భగవంతుని విషయాన్ని తెలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. సరాసరి ఎక్కడికి వచ్చాడు? తలుపులు తీయించాడు, లోపలకు వెళ్ళాడు. ఆ పసిపిల్లను స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. 2 పాదాలు గట్టిగా పట్టుకున్నాడండి, గుంజాడు తల్లి దగ్గర నుంచి. ఆ తల్లి వెంటనే లేచి అన్నగారి పాదాల మీద పడింది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు, మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదు. ఎంత గొప్పగా చెప్పారండి. ఆడపిల్లను సంహరించడం అనేటువంటిది రాజు చేయవలసినటువంటి పని కాదుగా. దివ్యమై ఇప్పుడు కూడా కయ్యమైన బియ్యమైన ఎవరితో ఉండాలి అంటే సమవుజ్జీలతో ఉండాలి. నీవు సామాన్యమైనటువంటి వాడవా? కంసుని యొక్క శౌర్య ప్రతాపాలు, యోగ్యములు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదండి. ఎంతమంది రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళనందరినీ తనకు బానిసలుగా చేసుకున్నాడంటే చివరికి మదించిన ఏనుగుని కూడా తనకు బానిసగా చేసుకున్నాడు కంసుడు. అంత శౌర్య ప్రతాపాలు. పరశురాముణ్ణే ఎదిరించినటువంటి వాడు, వైష్ణవ ధనువుని చేత ధరించినటువంటి వాడు, 1000 పుట్ల బరువు కలిగినటువంటి ధనువు అని చెబుతున్నాడు గర్గ సంహితలో. అంత బరువు కలిగిన ధనస్సును అతడు ఎక్కుపెట్టాడు అంటే సామాన్యమైనటువంటి విషయమా? అంత శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి వాడు, కాలనేమి యొక్క రూపంతో అవతరించినటువంటి వాడు ఆ కంసుడు. కనుక ఆడపిల్ల అయినప్పటికీ కూడా ఒకే ఒక్క కారణం చేత ఇంత బలవంతుడైనప్పటికీ కూడా ఎందువల్ల సంహరిద్దామని ఆలోచించాడు. ఆడపిల్ల కదా, కనబడుతూనే ఉన్నది. పైగా తన చెల్లెలు చెబుతున్నది, ఆడపిల్లయ్యా సంహరించవద్దయ్యా, మేనకోడలు. ఏమండి? అల్లుడు కాడిది మేనకోడలు, నీకు అల్లుడు కాదయ్యా మేనకోడలు. ఆడపిల్ల నిన్నేమి సంహరిస్తుందయ్యా, నా మాట వినవయ్యా అని ఎంత చెప్పినా వినకుండా పిల్లను ఏ కారణం చేతండి ఆ పని చేసింది అంటే కేవలం తనంతట తానుగా ఏ స్థాయికి చేరుకోవాలనో ఆ స్థాయికి చేరుకున్నాడు. చేరుకున్న స్థితిలో అతడికి ఇవ్వవలసిన స్థితిని కల్పించడం కోసమే భగవంతుడే ఇంత పనిని చేయించాడు. ఏ కార్యమైనా దేంతో కలిసి ఉంటుందని చెప్పుకున్నాం మనం, ఇప్పుడే చెప్పుకున్నాం. దాన్నే ఒక సంబంధం అని చెప్పాము, కార్య కారణ సంబంధము. ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకునే భగవంతుడి ఇవన్నీ చేయిస్తున్నాడు. అటువంటి దివ్యమైన స్థితి ఆ పిల్లను బయటికి తీసుకుని వచ్చాడు. ఈ 6 పిల్లల్ని ఎలా బండ మీద వేసి కొట్టి తలలు పగల కొట్టి సంహరించాడో ఆ విధంగా ఈ పిల్ల శిరస్సును కూడా పగల కొట్టడం కోసం పైకెత్తాడు. ఎత్తినటువంటి వాడి చేతిలో పిల్ల లేదు. తప్పించుకుని ఎక్కడికి వెళ్ళింది? వియచ్చరం సంభూయతే, ఆకాశంలో నిలబడిందట. ఆ నిలబడినటువంటి ఆవిడ 1000 కోటి సూర్య కాంతియుగ ప్రభాయాత్. ఎట్లా ఉన్నది అంటే 1000 కోట్ల సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా ప్రకాశిస్తున్నది. నూతన వస్త్ర ఆభరణాన్ని ఆయుధాన్ని సంసేవ్యతే, అనేకములైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నది ఆ తల్లి. నూతనమైనటువంటి దివ్యమైనటువంటి వస్త్రములను ధరించి ఉన్నది. అంతేకాదు అష్టభుజ, 8 భుజములు కలిగి
ఆ 8 భుజములలోనూ 8 ఆయుధములను ధరించి వికటాట్టహాసము చేసి అతడితో మాట్లాడుతున్నది. అతన్నేమి శిక్షించాల. ఎన్ని ఆయుధాలు దేనికోసం పొందింది, ఇన్ని ఆభరణాలు ఎందుకొరకు పొందింది, ఇంత నూతన వస్త్రాలు ఈ విధంగా ఎలా కట్టుకున్నది, ఆవిడ ఏ విధంగా ధరించింది, ఎందుకు ధరించాలి? ఆ ఆకాశవాణి ఎలా అయితే చెప్పిందో అట్లాగే చెబితే సరిపోతుంది కదా, ఒక 2 మాటలు చెబితే అయిపోయే. అలా కాకుండా ఈ రూపాన్ని ఎందుకు దర్శింపజేసింది అంటే తనను దర్శింపజేసేటువంటి స్థాయిని ఆ కంసుడు పొందాడు. మనం చూడగలుగుతున్నామా అండి? మనకు కూడా భక్తి ఉన్నది. కాశీ వచ్చినప్పుడల్లా అదేదో బాకీ ఉన్నట్టుగా అన్నపూర్ణమ్మ దగ్గరికి, విశాలాక్షికి, కాలభైరవుడి దగ్గరికి, దండపాణి దగ్గరికి అక్కడికి వెళుతూ ఉంటాం. ఇంకా అదిగో ఆ పిల్ల ఉన్నదే, ఆవిడ నిజంగా పరమేశ్వరుడే ఆడ రూపంలో కాశీనగరంలో నివసిస్తున్నాడు. అందుకనే ఆ తల్లికి చంద్రకళ అని పేరు. ఎంతమందిని తీసుకువెళ్ళి యాత్రలు చేయిస్తుందండి. అనేక రకాలు. సరే, అనేక రకాలుగా ఎవరో ఏదో అనుకోవచ్చు. నేను మాత్రం అనుకోను. ఎందుకంటే ఎవరిని నిందించడం మన యొక్క భావ్యం కాదు. మనకు కావలసింది ఏ పరిస్థితుల్లో ఉన్నా అందులో ఉన్న మంచిని మాత్రమే స్వీకరించాలి మనం. అంతే తప్ప ఓ చెడు భావాన్ని మనం స్వీకరించరాదు. ఎంతనే అయినా నిరంతరము ఎవరిని తలుచుకున్నాడు? భక్తి ఉన్నా మనం నిరంతరం తలుచుకోలేకపోతున్నాం. వాళ్ళ ఏకాదశి ఏమీ తింటలేదు, రేపు ద్వాదశి కదా, ఏం చేసుకోవాలి? ద్వాదశి ఎప్పటిదాకా ఉన్నది? మనం ఎప్పుడు తినవచ్చు? అసలు ఎవరు ఉండమన్నారు ఉపవాసం? వాడేమీ వచ్చి నువ్వు ఉపవాసం ఉంటావా లేదా అని మన గుమ్మం ముందు నిలబడి అడగలేదే సాక్షాత్తు నారాయణుడు. ఏదో వచ్చి పడుతుంది, మనం ఏదో పొందుతాము, దీనివల్ల ప్రయోజనం అనేటువంటి ఆలోచనతోనే మనం ఉపవాసం ఉంటున్నాం. సత్యం ఈ మాట. అంతే తప్ప కేవలం ఆ భగవంతుని దివ్యమైన తత్వాన్ని నేను పొందగలగాలి అనే ఆలోచనతో ఉపవాసం ఉంటున్నామండి. దాని పేరే ఉపవాసం. ఉప సమీపే నివాస, భగవంతునికి దగ్గరగా నివసించు. ఉపనిషత్తులు కూడా ఉపనిషద, నిషద అంటే కూర్చుండబెట్టుట, ఉండబెట్టుట. ఎక్కడ ఉండబెట్టాలి? ఉప సమీపే, భగవంతుని దగ్గరగా కూర్చుండబెట్టుట. సామీప్యము, సాలోక్యము, సామీప్యము, తరువాత సారూప్యము, ఆ తరువాత సాయుజ్యము. ఇవన్నీ పొందాలి. ఒక్కొక్కటి మనం పొందగలగాలి. పొందగలగడానికి కావలసినటువంటి సాధన ఇదంతా చేస్తున్నాం మనం. కాకపోతే సాధనలోనే మిగిలిపోతున్నాం కానీ ఆ సాధన క్రమాన్ని తురీయ స్థితికి తీసుకువెళ్ళలేకపోతున్నాం. అయితే ఒక్కటి, నేను ఆ స్థితిలో ఉండవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సాధన పరిపూర్ణమైనటువంటి వాళ్ళు పెద్దలు అనేక మంది ఉండవచ్చు. అందరినీ ఒకే రాట కట్టవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎంతోమంది మహానుభావులు, త్యాగయ్య చెప్పాడు కదా, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఇవాళ ఎందుకో బాగా గుర్తుకొస్తున్నాడు, పొద్దున కూడా గుర్తుకొచ్చారు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఎటో ఎవరిలో ఎటువంటి దివ్యమైన శక్తి ఉన్నదో మనకు తెలియదు. స్త్రీలు కావచ్చు గాక, పురుషులు కావచ్చు గాక. ఇప్పుడు ఆ కంసుడు ఎంత దివ్యమైన స్థితిని పొందాడు అంటే మాయ యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించాడు. దర్శించడమే కాదు, సత్యబోధ జరిగిందండి. అతనికి ఏ బోధ జరిగింది? కేవలం దర్శనం మాత్రమే కాదు, బోధ కూడా జరిగింది. ఈ రెండూ కలగడం అనేటువంటిది గొప్ప అదృష్టం. మనకు అదృష్టం ఉంటే కానీ సద్గురువు లభించదు. గురువు లభించినంత మాత్రం చేత సరిపోతుందా? ఆ గురువు మనకు కావలసినటువంటి విషయాన్ని బోధించగలగాలి. బోధించడానికి కావలసినటువంటి సంస్కారం ఈ ఉపాధి యందు ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ గురువు దరిచేరినప్పటికీ కూడా బోధ జరగకుండా ఉండేటువంటి విషయం ఉంటుంది. అనేక కాలం ఏమయ్యా, ఓ యతీశ్వర, నాకు దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తే నేను జపం చేసుకుంటానయ్యా అన్నాడు రాజుగారు. ఇప్పుడు కాదయ్యా, 4 నెలల తర్వాత రమ్మన్నాడు ఆ యతీశ్వరుడు. ఖచ్చితంగా 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఈ రాజు. నాకు బోధించవయ్యా, ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉన్నది, ఇంకో 6 నెలల తర్వాత రావయ్యా
మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చాడు, మళ్ళీ ఇంకొకసారి వాయిదా వేశాడు. ఎన్ని దేనికి వేస్తున్నాడు? గురువు అయితే లభించాడు, కానీ బోధ జరిగిందా? జరగల. గురువు లభించడం, బోధ జరగటం, ఈ రెండు కంసునకు లభించినాయి. ఎందువల్ల? ఒకే ఒక్కటి చిన్న కారణం, నిరంతరం ఆ భగవంతుణ్ణే స్మరించడం చేత. ఆ వచ్చేవాడే భగవంతుడు అని ఏమైనా తెలుసా అండి కంసునకు? తెలియదు. కేవలం ఆకాశవాణి ఏం చెప్పింది అంటే, నీ చెల్లెలి యొక్క అష్టమ గర్భంలో జన్మించేటువంటి వాని వల్ల నీ మరణము రాసి పెట్టబడి ఉన్నదయ్యా అని చెప్పింది. కనుక అతడు నన్ను సంహరిస్తాడు, కనుక అతడు పుట్టిన వెంటనే నేనే అతన్ని సంహరిస్తే నాకు మరణం ఉండదు కదా అనేటువంటి భావన చేత అతడు సిద్ధపడ్డాడు. కేవలం తాను బ్రతికి ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే అతడు ఆ నామస్మరణ చేసినా, అతన్నే తలుచుకున్నా, ఏ కారణం చేత తలుచుకున్నా తననే తలుచుకున్నాడు కనుక దానికి కావలసిన ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే సాక్షాత్తు పరాత్పరుడిది. ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఆ స్థితిని కల్పించాడు. కేవలం దర్శనం మాత్రమే కాకుండా బోధ జరిగింది. ఏం బోధ జరిగింది? నిన్ను సంహరించేవాడు భూమి మీద అవతరించాడయ్యా. ఖచ్చితంగా చెప్పింది యోగమాయ. ఈ భూమి మీదే అవతరించాడు. ఇంకో చోట పెరుగుతున్నాడు. అతడి చేత నీ మరణము తథ్యము, తప్పదు అని చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో యోగమాయ చేత బోధింపబడినటువంటి బోధ ఉన్నదే చాలా దివ్యమైనది. ఎప్పుడు కూడా మన కష్టమే మనకు సరి అయిన మార్గాన్ని చూపిస్తుందండి. అందుకే కుంతీదేవి ఏమడిగింది కృష్ణ పరమాత్మను? నిరంతరము మాకు కష్టాలు ఉండేటట్లుగా శశ్వత్తత్ర తత్ర జగద్గురోహో, మాకు ఎప్పుడు కష్టాలు ఉండేటట్టుగా చూడవయ్యా జగద్గురు కృష్ణ పరమాత్మ అని అడిగింది. ఆ కష్టమే మనకు మార్గ నిర్దేశం చేస్తుంది. అసలు కష్టాలే రాకపోతే కాలము భుజం మీద ఉండదు, ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. కళ్ళతోడు కళ్ళకు ఉండదు, ఎక్కడ ఉంటుంది? ఇక్కడికి వెళుతుంది. చాలామందికి అలవాటు ఉంటుంది. ఏమిటయ్యా దాని భావం అంటే, ఇక్కడ ఉండవలసిన నేత్రాలు రెండు ఎక్కడికి వెళ్ళినాయి అని అర్థం, ఇక్కడికి వెళ్ళినాయి అని అర్థం. ఎప్పుడైతే వెళ్ళినాయో వాడు ఏం చూడగలుగుతాడంటే ఏమి చూడలేడు. దేని కొరకు ఏది ఎక్కడ ఉండవలనో అక్కడ ఉంటే ఆ వస్తువుకు విలువ కలుగుతుంది. ఉండవలసిన చోట కాకుండా వేరే చోటికి వెళితే ఆ వస్తువుకు విలువ ఏమైనా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. మనకు కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ భగవంతుడు ఇవ్వవలసినటువంటి విలువను ఇస్తాడు. ఆ కారణం చేత దివ్యాత్మ స్వరూపులారా, తండ్రులారా, దివ్యమైనటువంటి ఆవిర్భావం చేత ఆ తల్లి ఎప్పుడైతే బోధ చేసిందో విషయాన్ని తెలుసుకున్నటువంటి కంసుని మనస్సు పరిపూర్ణంగా మారిపోయింది. ఖచ్చితంగా మారిపోయింది. ఎప్పుడైతే మారిపోయిందో చెరసాలకు వచ్చాడు. చెరసాల తలుపులు తీయించాడు. ఆ చెల్లెల్ని బావగారిని కూడా బయటకు తీసుకుని వచ్చాడు. వాళ్ళ పాదాల మీద పడ్డాడు. క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సల, నా యొక్క దోషాన్ని మీరు కరుణ చేత మన్నించి నన్ను క్షమించండి. చెయ్యరాని దోషం చేశాను. ఏమిటా దోషం అంటే, నీ పుత్రులైనటువంటి 6గురిని నేను సంహరించాను. నేను బ్రతికి ఉండడం కోసం ఎవరైనా సరే, ఇక్కడ మనకు ధర్మాన్ని నేర్పుతున్నాడు కంసుని మాటల ద్వారా. అతడు దుర్మార్గుడే అయినప్పటికీ మనం భావించవలసిన ధర్మం ఏమయ్యా అంటే, కేవలం నీ కొరకు ఇంకొకరిని సంహరించడం అనేటువంటిది న్యాయం కాదు. లోకల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో వెళ్ళిపోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదా లేదా అంటే, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, పుట్టినటువంటి వాడు వెళ్ళిపోక తప్పదు, వెళ్ళిపోయినటువంటి వాడు మరలా రాక తప్పదు అని సాక్షాత్తు పరమాత్మయే స్వయంగా తనంతట తానుగా చెప్పాడు. కనుక ఎప్పుడు వెళ్ళిపోతే ఏదో ఒక సమయంలో వెళ్ళిపోక తప్పదు ఎవరికైనా. ఇప్పటికీ ఎంతో కాలం జీవించి ఉన్నాడు. ఇప్పుడే పుట్టబోయేవాణ్ణి తాను బ్రతికి ఉండడం కోసం సంహరించడం అనేటువంటి గుణం ఏదైతే ఉన్నదో దాన్నే మనం ఏమంటాము అంటే రాక్షసత్వము అని పిలుస్తాం. ఆ తత్వం పొందినటువంటి ఎవరైనా ఏ భావంలో ఉంటారు అంటే రాక్షసులుగానే ఉంటారు. కనుక తన కొరకు ఇతరులను బాధించుట
అనబడేది ఏదైతే ఉన్నదో దాన్ని ఏమంటాం మనం? రాక్షసత్వము అంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని బాధపడరాదు. వీలైతే నీకు నీవు బాధపడు, ఆ భగవంతుణ్ణి తలుచుకో, తరిస్తావు. అంతేగాని నీవు హాయిగా ఆనందంగా ఉండడం కోసం ఇంకొకరిని హింసించుట అనబడేటువంటిది న్యాయమైన విషయం కాదు. దానికి పూనుకున్నాడు ఈ కంసుడు. అయితే ఏం జరుగుతున్నదో, ఏం జరుగుతుందో, ఎలా ముగుస్తుందో కూడా మహామాయ బోధించింది. ఎప్పుడైతే బోధించిందో సత్యం ప్రస్ఫుటమైంది. ఆ సత్యం తెలిసేటప్పటికి మనస్సులో ఏమైంది? పరివర్తన కలిగింది. పరివర్తన కలిగి వచ్చి పాదాల మీద పడ్డాడు. ఆ పాదాల మీద పడి, నన్ను క్షమించండి అయ్యా, మీరు చాలా దయగలిగినటువంటి వాడు. ఇన్ని చెప్పి ఆ రాక్షసత్వం లోపల ఉండటం చేత ఒక మాట అన్నాడండి కంసుడు. ఎంత గొప్పగా చెప్పారో గర్గాచార్యుల వారు. ఇక్కడ నారదుడు అంటున్నాడు ఆ బహుళాశ్వునితో ఏమని, రాజా ఏమంటున్నాడు కంసుడు అంటే, ఒకవేళ వాళ్ళ మరణము నా చేత వ్రాసి పెట్టబడి ఉన్నదేమో, అందువల్లనే నా చేత సంహరింపబడ్డారు, లేకపోతే వస్తాడు. అందుకని మనం ఎప్పటికీ కూడా దేన్ని పొందాలి అంటే అసత్య భావాన్ని పొందరాదు. కేవల సత్యభావాన్ని మాత్రమే పొందాలి. పొందితే ఎప్పుడు భగవంతుడే మన ఎద్దు ఉంటాడు. ఎందుకంటే వాడు శాశ్వతమైన వాడు కనుక ఆ భావన మనకు కలిగితే శాశ్వతుడు కూడా మన దగ్గరికి వస్తాడు. సత్యం ఎప్పుడు శాశ్వతమైనది, దాంట్లో మార్పు ఉండదు. అసత్యంలో మార్పు వస్తుంది. ఇవాళ నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ కాలేజీకి వెళ్లకుండా సినిమాకి వెళ్ళాను అనుకుందాం. ఎవరినో అంటే మళ్ళీ లేనిపోని బాధ. నాకు నేనే పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఏదో చిన్నతనంలో కాలేజీకి యగనామం పెట్టి ఎక్కడికి వెళ్ళాను? సినిమాకి వెళ్ళాను. నా తండ్రి కాలేజీకి వెళ్ళారు ఆ సమయంలో అనుకుందాం. తీరా ఏడయ్యా మా అబ్బాయి అని అడిగితే లేదండి అని చెప్పారు, రిపోర్ట్ రాలేదు అన్నారు. ఇంటికి వచ్చేసాడు. ఖచ్చితంగా కాలేజీ ఏ సమయానికి వదులుతారో ఆ సమయానికి ఇంటికి వచ్చేసాను నేను. ఏమిరా ఎక్కడికి వెళ్ళావు? ఇవాళ కాలేజీలో లేవని చెప్పారే నేను అడిగితే, అంటే ఉన్నాను, కాకపోతే స్టాఫ్ రూమ్లో సార్ ఉన్నారు, అక్కడ కూర్చున్నాను నేను అని అసత్యం చెప్పాను. అవునా కాదా అండి? ఇదే విషయాన్ని 4 నెలల తర్వాత మళ్ళీ తండ్రి అడిగాడు అనుకోండి, నేను స్టాఫ్ రూమ్లో మా అధ్యాపకుని వద్ద కూర్చున్నాను అని చెప్పలేను నేను. ఎందుకంటే ఏ విషయాన్ని చెప్పానో గుర్తు ఉండదు. ఎందువల్ల గుర్తు ఉండదు అంటే అది అసత్యం కనుక. సత్యమైతే దాంట్లో మార్పు చెందేటువంటి అవకాశం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. కనుక అది శాశ్వతమైనది. ఆ తత్వాన్ని మనం పొందాలి అంటే ఎప్పటికీ దేన్ని ఆశ్రయించాలి అని బోధిస్తున్నది ఈ చరిత్ర. అంటే సత్యము పట్ల మాత్రమే ఉండవలే. మన దృష్టి కానీ, ఆలోచన కానీ, మాట కానీ, చూపు కానీ, నడక కానీ ఎటువైపుకు ఉండాలి అంటే కేవలం సత్యము పట్ల ఉండవలే అని చెప్పారు. అలా ప్రార్థించినటువంటి వాడు మరలా ఎక్కడికి వచ్చాడు అంటే ఈ విధంగా వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు. తను తప్పైపోయిందన్నాడు. చిట్ట చివరికి మరలా రాక్షసత్వాన్ని దాచుకోకుండా ప్రస్ఫుటం చేయాలి కనుక ఒకవేళ వాళ్ళ యొక్క మరణము నా చేతనే వ్రాసి పెట్టబడి ఉన్నదేమో, అందుకనే ఇట్లా జరిగింది, సర్వం దైవం కదా చేసేది అని వేదాంతం చెప్పాడు. ఎన్ని చెప్పాడు, తన రోమన తాను వెళ్ళిపోయాడు. తన స్నేహగణమంతా తెల్లవారేటప్పటికి చేరుకున్నారు. చేరుకున్న తరువాత వారికి జరిగిన విషయం అంతా బోధించాడు. ఎవరు బోధించింది? ఈ కంసుడు. ఎప్పుడైతే బోధించారో వాళ్ళు ఏమని చెప్పారు? ఏమయ్యా వాడేదో పసిపిల్లవాడు కదా అని వదిలివేయడానికి అవకాశం 3 రకాలైనటువంటివి లోకంలో ఉండకూడదు. రుణశేషం, వ్రణశేషం, శత్రుశేషం. ఇవి ఉండకూడదు. ఒకప్పుడు ఇంకోటి కూడా చెప్పేవాళ్ళండి, అగ్నిశేషం ఉండకూడదు. ఇప్పుడంటే పొయ్యి మీద వంట చేసుకునే రోజుల్లో ఆ మాట ఇప్పుడు అవి గతించినాయి కనుక దాన్ని తీసేసి 3 మాత్రమే చెబుతున్నారు. రుణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉండరాదు. కనుక నీవు ఒక్కసారి ఆజ్ఞ కనుక ఇచ్చినట్లయితే, అంటే నేనే చెబుతున్నానయ్యా మీకు అన్నాడు. నీవు ఆజ్ఞ కనుక ఇచ్చినట్లయితే మేము వెళ్ళి ఎక్కడ ఉన్న పిల్లల్ని అక్కడ సంహరిస్తామయ్యా అని వాళ్ళు అడగల. నీవు ఆజ్ఞ ఇవ్వవయ్యా అని మాత్రమే చెప్పారు. కానీ కంసుడే చెబుతున్నాడండి. వాడు ఒకవేళ జన్మించిన 4-5 రోజుల క్రితం జన్మించి ఉంటాడు.
కనుక నాకు మరణం లేకుండా ఉండాలి అంటే నాకు బానిసలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా సర్వై యోగయుక్తానాం మేరావర్తిత పరమాయుక్తితే సదా ముక్త అనురూపయా బాలకం శిశూనాం 10 దిన వ్యవస్థాపయంతు. 10 రోజులలో